విననేరక యుండునట్లు ఆయన చెవులు మందం కాలేదని దేవుని వాక్యంలో ఉంది. ఎంత చిన్నగా మొరపెట్టినా వింటాడా దేవుడు? ఎస్. నాకు గట్టిగా ఏడవడానికి కూడా ఓపిక లేదండి, గట్టిగా ప్రార్థన చేయడానికి కూడా ఓపిక లేదు. యూ కెన్ జస్ట్ విస్పర్. జస్ట్ నీ పెదవులతో నువ్వు దేవుని సన్నిధిలో చిన్న ప్రార్థన చేయి చాలు. నీ ప్రార్థన దేవుడు వింటాడు. చేప కడుపులో నుండి, ఒక భయంకరమైన ఉపద్రవంలో నుండి, సముద్రపు అగాధములో నుండి, ఆ జలముల ఘోష మధ్యలో నుండి యోనా చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరినప్పుడు నా ప్రార్థన కూడా నిశ్చయంగా దేవుని సన్నిధికి చేరుతుంది. హల్లెలూయా. ఎందుకు ఇంకా ప్రార్థన చేయడానికి ఆలోచిస్తున్నావు? వై ఆర్ యూ హెజిటేటింగ్ టు ప్రే? వింటాడా వినడా? వినపడుతుందా లేదా? ఖచ్చితంగా వినపడుతుంది. వింటాడా వినడా? ఖచ్చితంగా వింటాడు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అపోస్తల కార్యగ్రంథము 12వ అధ్యాయము 12వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో ప్రధానుడుగా ఉన్న పేతురును చెరసాలలో హేరోదు రాజు వేయించిన సందర్భంలో సంఘము ప్రార్థన చేస్తుందంట. 12వ అధ్యాయము 5వ వచనం, పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. జస్ట్ ఆ ముందే యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో ఒకరిగా ఉన్న యాకోబును చంపేస్తారు, ఖడ్గంతో చంపేస్తారు. సో ఆల్రెడీ ఒక శిష్యుడు చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ పేతురు కోసం కూడా అలాంటిది ఏదో వాళ్ళు రెడీ చేసుకుంటూ ఉన్నారు. పేతురుని దాని కొరకని ముందు బంధించి పెట్టారు చెరసాలలో. ఎప్పుడైతే పేతురు బంధించబడ్డాడో సంఘం వెంటనే అలర్ట్ అయిపోయి, దైవజనునికి వచ్చిన కష్టం మా కష్టం, దైవజనుడు పేతురు ఉండాలి, ఇంకా అనేక మందికి దేవుని సువార్త ప్రకటించాలి, పేతురు యొక్క క్షేమం కొరకు, మా సొంత కుటుంబం కొరకు మేము ప్రార్థన చేసినట్లు ప్రార్థిస్తామని పేతురు కొరకు సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేసిందంట. పేతురును పగలు తీసుకెళ్లి జైల్లో పెడితే ఆ రాత్రంతా ఆ సంఘము మరియా అనే స్త్రీ ఇంట్లో, లాస్ట్ వెన్స్డే మరియా గురించి ధ్యానం చేయడం జరిగింది విమెన్స్ బైబిల్ స్టడీలో. ఆ మరియా మార్కు సువార్త రాసిన మార్కు యొక్క తల్లి అనమాట. ఆమె ఇంటిని మేడగది అని కూడా పిలుస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన జీవించిన దినాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాల కొరకు ఆమె ఇంటిని, ఆ మేడగదిని వాడుకున్నారు. సో ఆ మేడగదిలో సంఘమంతా కలిసి అత్యాసక్తితో పేతురు కొరకు, పేతురు విడుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే, అద్భుతం ఏంటంటే, ఇక్కడెక్కడో మేడగదిలో దేవుని ప్రజలు సంఘముగా కూడి ప్రార్థన చేస్తుంటే చెరసాలలో ఉన్న పేతురు దగ్గరికి పరలోకం నుండి దేవుడు దూతను పంపించాడు. హల్లెలూయా. ప్రార్థన ఎంత అద్భుతం అంటే అండి, ఇందాక చెప్పాను కదా, ప్రేయర్ ఇస్ అ వైర్లెస్ కనెక్షన్ అని. సంఘమేమో మేడగది నుండి, ఐ డు నాట్ నో హౌ మెనీ మైల్స్ అవే దే వర్ ఫ్రమ్ పీటర్స్ ప్రిజన్. పేతురు నుంచోబడిన చెరసాలకు ఈ వీరున్న మేడగదికి ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని మైళ్ళ దూరం ఉందో నాకు తెలీదు. మేడగది నుండి దేవుని సన్నిధికి ప్రార్థన వెళ్తే, దేవుని సన్నిధి నుండి, ఆకాశము నుండి దేవుడు సింహాసనం మీద కూర్చొని దేవుని సంఘము చేసిన ప్రార్థన విని పరలోకం నుండి ఒక దేవదూతను ఎక్కడికి పంపించారంటే, వీరి ప్రార్థనకు జవాబుగా చెరసాలలో ఉన్న పేతురు దగ్గరకు పంపిస్తే, ఆ దేవుని దూత పేతురుకు ప్రత్యక్షమై, నువ్వు లే, గెట్ అప్, రైజ్ అప్, నువ్వు వెళ్ళాలి, నువ్వు బయటకు రావాలి అని పేతురుని చెరసాల్లోండి బయటకు తీసుకొస్తే, ఇప్పుడు పేతురు బయటకు రాగానే ఆలోచించుకున్నాడంట. 12వ వచనం, ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఎక్కడ నుంచి అప్లికేషన్ వెళ్ళిందో జవాబు అక్కడికి వచ్చిందండి. హల్లెలూయా. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మనం లెటర్ ఎవరికైనా రాస్తే జవాబు ఎక్కడికి రావాలి? మన దగ్గరికే రావాలి కదా. లెటర్ మన స్నేహితులకు రాసాము, మళ్ళీ వారు మనకి రిప్లై మన అడ్రస్కి ఇవ్వాలని ఆశపడతాం. మేడగదిలో ఉండి సంఘము అత్యాసక్తితో పేతురు కొరకు ప్రార్థన చేస్తుంటే వారి ప్రార్థన ధూపము ఆకాశానికి, దేవుని సింహాసనానికి చేరితే సంఘము యొక్క ప్రార్థనలు అత్యాసక్తితో దైవజనుని కొరకు దేవుని ప్రజలు పెట్టిన మొర రాత్రి వారు నిద్రను కూడా ఆపుకొని దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన పరలోకానికి చేరి దేవుని కదిలిస్తే, దేవుడు వెంటనే యాక్షన్ తీసుకొని దేవదూతను పేతురు దగ్గరకు పంపిస్తే వీరి ప్రార్థనకు జవాబు తిరిగి వీరి ఇంటికి వచ్చేసిందండి. హల్లెలూయా. అట్ ద మిడ్ నైట్, అర్ధరాత్రి సమయాల్లో అందరూ ప్రార్థన చేస్తున్నారు, కానీ బహుశా అంత త్వరగా ఆన్సర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మన పరిస్థితి అలాగే ఉంటుంది. అద్భుతం జరగాలి అనుకుంటాం, సడన్గా అద్భుతం జరిగితే అసలు ఇది కళ నిజమా, దేవుడు అప్పుడే చేస్తాడంటారా?
ఇది ఏదైనా మేము భ్రమపడుతున్నామా, ఇదేదో అలా ఒక పాసింగ్ క్లౌడ్ లాగా ఏదో అలా వచ్చి వెళ్ళిపోతుందా అని కొన్నిసార్లు దేవుడు అద్భుత కార్యం చేస్తుంటే మనం నమ్మలేని స్థితిలో ఉంటాం. రోదే అనే ఒక చిన్నది వచ్చింది, పేతురు యొక్క స్వరాన్ని గుర్తించింది. ఆ తర్వాత దేవుని ప్రజలు వారి ప్రార్థనకు జవాబును ఆశ్చర్యకరమైన రీతిలో పొందుకున్నారు. దేవుడు వారు చేసిన ఆల్ నైట్ ప్రేయర్కు జవాబిచ్చాడండి. హల్లెలూయా. సముద్రపు అగాధములో చేప కడుపులో ఎవ్వరికి వినబడదు యోనా కేక, యోనా అరుపులు, యోనా ప్రార్థన, కానీ దేవునికి వినబడింది. రెండవదిగా మనం ఇక్కడ చూస్తున్నాం, దేవుని ప్రజలు సంఘము అత్యాసక్తితో పేతురు కొరకు ఫస్ట్గా మనం చూసాము, యోనా ఒక ఆడ్ సర్కమ్స్టాన్సెస్ నుండి ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు. ఇక్కడ ఒక ఆడ్ టైమింగ్లో ప్రేయర్ వెళ్తుందండి దేవుని సన్నిధికి. ఒక ఆడ్ టైమింగ్. దేవుడు కూడా రెస్ట్ ఉండాలి కదండి, దేవుడు కూడా పడుకోవాలి కదండి. కాస్తమానం అందరి ప్రార్థనలు విని విని ఆయనకి పిచ్చెక్కిపోద్దేమో, కన్ఫ్యూజన్ వచ్చేస్తుందేమో, ఆయనకి విసుగు వచ్చేస్తుందేమో అంటే రాదు. ఎందుకంటే ఆయనే చెప్పాడు కదా, నాకు మొరపెట్టండి నేను మీకు ఉత్తరము ఇస్తాను. సో మొదటిది ఆడ్ సర్కమ్స్టాన్సెస్లో, ఆడ్ కండిషన్స్లో ఉన్న యోనా చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది, దేవుడు విన్నాడు. రెండవదిగా ఒక ఆడ్ టైమింగ్లో ఒకవేళ హాస్పిటల్లో మీకు ఏదైనా హెల్ప్ అవసరమైతే ఎవరు ఉండకపోవచ్చు, ఎవరు అంత ఇదిగా రెస్పాండ్ కాకపోవచ్చు, కానీ ఏ సమయంలో మొరపెట్టినా, ఏ సమయంలో అడిగినా దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు, సహాయం చేస్తాడు. మూడవ వ్యక్తి ఎవరంటే నువ్వు నేనే. మనము కూడా యోనా వలె, దేవుని సంఘము వలె ఎటువంటి నిస్సహాయ పరిస్థితిలో దేవునికి ప్రార్థన చేసినప్పటికీ ఆయన వాగ్దానం చేశాడు కనుక ఖచ్చితంగా మన ప్రార్థనకు జవాబు ఇస్తారు. సో ఈ రాత్రికాల సమయంలో ఈ షార్ట్ మెసేజ్ యొక్క సారాంశం ఏంటంటే, ప్రార్థన చేద్దాము, అంతే సారాంశం. ఈవెన్ ఇఫ్ యూ ఫర్గెట్ ద హోల్ మెసేజ్, బట్ లెట్ us స్టే మోటివేటెడ్ టు ప్రే మోర్. ఎందుకంటే ప్రార్థన ఎక్కువ దేవుని సన్నిధికి వెళ్తే మనం దేవునికి స్తుతి చెల్లించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఎక్కువ జవాబులు పొందుకుంటామంట. హల్లెలూయా. ఎక్కువ ప్రార్థన, ఆసక్తితో చేసే ప్రార్థన, శక్తివంతమైన ప్రార్థన, సమయమనక దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన, నిస్సహాయ పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన ఖచ్చితంగా మనకు దేవుని నుండి జవాబులు తీసుకొని వస్తుంది. సో ప్లీజ్ డోంట్ స్టాప్ ఆస్కింగ్ గాడ్. ఇప్పటిదాకా చాలా అడిగానండి, ఇంకేం అడుగుతానని ఆగద్దు. ఎన్నైనా అడగచ్చు, ఎంతైనా అడగచ్చు, ఎలాంటి స్థితిలో అయినా అడగచ్చు. ఆయన సహాయం కొరకు నువ్వు అడగడమే ఆలస్యం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడి. రాత్రికాల సమయంలో కూడా దేవుని సన్నిధిలో ఇంకెక్కువగా మొరపెడదాం. జవాబు వస్తే బాగుండు, దేవుడు వింటే బాగుండు అనుకోవడం కాకుండా ముందు ప్రార్థన చేద్దాం. లెట్స్ డూ వాట్ వీ కెన్ డూ. మనం చేయగలిగింది ఏదో మనం చేద్దాం. దేవుడు అద్భుతమైన తన సహాయాన్ని నిశ్చయముగా ఆయన అందిస్తాడు.